ఫ్రెండ్స్, ఐఎమ్ యూర్ శ్రీనిధి. వెల్కమ్ టు మై ఛానల్ నిధి డైరీస్. ఈరోజు నేనైతే మన గుంటూరులో జరుగుతున్న రింగ్ రోడ్లో ఉన్న డ్రాయింగ్ ఆర్టిస్ట్ వాళ్ళందరినీ కలవబోతున్నా. దాని పేరు అమరావతి కేంద్ర కళా వీధి అన్నమాట. వైబ్రెంట్ లిటరలీ ఎంత బాగున్నాయి అంటే ఆ పిక్చర్స్ అవన్నీ నేను ఒక రీల్లో చూసాను, అందుకని మేము వెళ్ళబోతున్నాం. ఇఫ్ యూ వాంట్ టు సీ దోస్ డ్రాయింగ్స్ అండ్ ఆర్టిస్ట్, కమ్ విత్ us. బాయ్. చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయో, ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాము. ఈవిడే ఈ పెయింటింగ్స్ వేసిన ఆర్టిస్ట్ అన్నమాట. ఈ ఆంటీతో మాట్లాడదాము. హాయ్ అండి, నా పేరు అంబిక. సో నేను వేసే పెయింటింగ్స్ అన్నీ రూరల్ లైఫ్ స్టైల్ వస్త్రీకరణకి సంబంధించినవి. నేనే ఫోటోగ్రాఫ్ తీసుకుని దాన్ని క్రియేట్ చేసి నా ఓన్ స్టైల్ మన భావితరాల వాళ్ళకి దీని గురించి తెలియడం, మన విలేజ్ రూరల్ లైఫ్ స్టైల్ గురించి తెలియడం గురించి నేను వేసి వాళ్ళందరికీ చెప్తుంటాను ఏది ఎలా ఉంటుంది మన లైఫ్ స్టైల్ అనేది. సో వీళ్ళ పెయింటింగ్స్ చాలా యూనిక్గా ఉన్నాయండి. అండ్ అసలు మన పిల్లల్ని తీసుకొచ్చిన సో ఒకసారి పెయింటింగ్స్ లుక్ వేయండి. ఒకసారి ఈ స్టాల్ చూడండి. అండ్ ఇప్పుడు ఇక్కడ కృష్ణుడి పెయింటింగ్స్ ఇలా రకరకాలు ఉన్నాయి. ఈ ఆర్టిస్ట్ ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం మనం. నా పేరు రాజు కడ్డిపల్లి అండి, రాజమండ్రి వచ్చాను. ఇది మోడర్న్ కృష్ణుడు మాట అండి. సాధారణంగా పరుగు పందాలు అన్నది మనుషులతోని పిల్లలు చైల్డ్ ఆడతారు. నెమలతో పరుగు పందాలు అంటే కృష్ణుడు కొత్త మాట. ఇది రొమాంటిక్ సంభాషణ. ఇది విలేజ్ థీమ్ ఎలా ఉంటుంది, అది కూడా ఆగ్రహంలో చూపించడం. కృష్ణుడు ప్రతిరూపాల ఆగ్రహంలో చూపించడం అన్నమాట. ఇది కూడా సేమ్ డిఫరెంట్, ఇలా మోడర్న్. మొత్తానికి మీరు కృష్ణుడు ఫ్యాన్ అనుకుంటా. కృష్ణుడికి సంబంధించి చాలా కనిపిస్తుంది అనమాట. కృష్ణ భక్తులు ఎవరికైనా నచ్చేలా ఉన్నాయి. ఒకసారి ఈ స్టాల్ని విజిట్ చేసి చూడండి. హాయ్, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానమాట. ఇప్పటిదాకా అన్నీ నేను చూపించిన పెయింటింగ్స్ అన్నీ పెద్దవాళ్ళు వేసినాయి కదండి. ఇది స్కూల్ పిల్లలు వేసినాయి. అంటే నాతో పాటు స్కూల్ చదివే అంత పిల్లలు నేను ఇలా పెయింటింగ్స్ వేయలేకపోతున్నాను. బట్ వీళ్ళు చాలా బాగా వేశారు. సో వీళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం. హాయ్, మై నేమ్ ఇస్ కృష్ణ. ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్ సెక్షన్. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. మేము వేణుగోపాల్ నగర్ SKBPMC హై స్కూల్ చదువుతున్నాం మేము గుంటూరు. ఇవన్నీ మేమే వేసాం, మా చేతితో మేమే వేసాం. అందరూ వచ్చి చూడండి. సో వీళ్ళు చిన్న పిల్లలైనా చాలా బాగా వేశారు. నేను ఇంత బాగా వేయలేకపోతున్నాను. వెరీ నైస్. ఒకసారి ఈ పెయింటింగ్ స్టాల్స్ చూడండి. వీళ్ళు అసలు ఎంత బాగా వేశారంటే వావ్ అనుకుంటుంది. ఒకసారి వారితో మాట్లాడదాం. ఈ పెయింటింగ్స్ మీరే వేశారండి? నేనే వేస్తున్నానండి. చెప్పండి. నా పేరు వెంకటాపు, శుభదావరి తల్లి నుంచి వచ్చాను. పెయింటింగ్ అంతా సమకాలీన చిత్రకళ రీతిలో ఉంటుంది. తర్వాత ఇక్కడ వస్తే ఇక్కడ శ్రీవారి ప్రకృతి రాగలోచనం టైటిల్తో ఈ శ్రీవారి కళ్యాణం. ఆయన చేతిలో పచ్చటి మొక్క కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రకృతి వైపు ప్రజల దృష్టి, భక్తుల దృష్టి మళ్లించడం అందులో కనిపిస్తుంటుంది మనకి. అలాగే ఆ పెయింటింగ్ చూస్తే సన్యాసి రివోల్ట్ 1773 ఫస్ట్ స్వాతంత్ర పోరాటం, తిరుగుబాటు, సన్యాసుల తిరుగుబాటు మన స్వాతంత్రానికి. అప్పటి ఆ పరిస్థితుల్ని వేస్తూ నేను చిత్రం చేయడం జరిగింది. సార్ ఇవన్నీ సో ఇవన్నీ వీళ్ళు అక్రిలిక్ పెయింట్స్తో వేశారంటండి. అసలు ఈ ఎగ్జిబిషన్ చూస్తుంటే మన ఊర్లో ఎంతమంది ఆర్టిస్టులు మన ఇండియాలో ఉన్నారా అనిపిస్తుంది. మేము స్కూల్లో జస్ట్ ఇండియా మ్యాప్ వేయాలంటేనే తడబడతాం అన్నమాట. సో వీళ్ళు సూపర్. ఇక్కడ చూడండి, నేమ్స్తో రాశారు వీళ్ళు.
చాలా అంటే చాలా బాగున్నాయి, ప్రతిదీ యూనిక్గా ఉన్నాయి. ఇక్కడ తంజావూర్ పెయింటింగ్స్ విత్ ఫ్రేమ్స్తో రెడీ కూడా చేసి ఉన్నాయి. సో ఇది టాంజూర్ పెయింటింగ్ అండి, హ్యాండ్ మేడ్ కంప్లీట్గా. ఇదేమో గోల్డ్ ఫాయిల్తో తయారు చేస్తాము. అండ్ ఇది ప్యూర్ టేక్ ఫ్రేమ్ వస్తుంది. అండ్ వీ హ్యావ్ ఆల్ సైజెస్. అండ్ మేము పూజా రూమ్ సెటప్స్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇలాగా చిన్న చిన్న రిటర్న్ గిఫ్ట్స్ అవి కూడా చేస్తాము. దీని ప్రైజింగ్ ఎంత ఉండొచ్చండి? 1000 ఇది ఇది 16,000. ఓకే, ఇట్లా 1000 రూపీస్లో అలా అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి, చూడండి. అండ్ పెయింటింగ్స్తో పాటు ఇక్కడ జూట్ బ్యాగ్స్, హ్యాండ్ జూట్ బ్యాగ్స్ అలా కూడా ఉన్నాయండి. సో గుంటూరులో జరుగుతున్న ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్కి ఈ 2 డేస్లో ఎవరు కావాలన్నా రండి, అండ్ ఎవరు కావాలన్నా పర్చేస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.